మన హిందువులు ఎట్లాగో జోరాష్ట్రియన్లు కూడా అట్లాగే ఏ మతస్థులు వచ్చినా ఏ ధర్మం వాళ్ళు వచ్చినా మాతో సమానం మీరు కూడా బ్రతకండి అని చెప్పేసి వాళ్ళని బ్రతకడానికి అవకాశం కల్పించారు. అట్లా బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, లేకపోతే అంతకుముందు ముస్లిం రాజుల కాలంలో రాజుల మధ్యన గొడవలు ఉంటాయి. కానీ మీకు మాకు గొడవలు ఏంటి, మీ ఊళ్ళో మేము బతుకుతామంటే పొలం ఇవ్వండి అంటే పొలం, స్థలం ఇవ్వండి అంటే స్థలం ఇచ్చినటువంటి హిందువులు ఆ తర్వాత ఆ ప్రాంతాల నిదానంగా వాళ్ళ హస్తగతమై క్రమంగా రాజ్యాలకి రాజులకి వాళ్ళ అనుచరులై ఈ హిందువుల మీదనే పెత్తనం చేసినటువంటి పరిస్థితి నిజాం నవాబుల కాలం చూస్తే, రజాకార్ల హింసని చూస్తే అర్థమవుతుంది. ఇట్లాంటి రాజ్యాలు నడిచినటువంటి. అలాగే ఇరాన్లో జోరాష్ట్రియన్లు అనేటటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళే అలా వచ్చినటువంటి ముస్లింలని అలాగే క్రైస్తవుల్ని అంగీకరిస్తే చివరికి జోరాష్ట్రియన్ మతం అనేది కనుమరుగైపోతే ఆ ప్రార్థనా స్థలాలు మాత్రం ఎక్కడికి మళ్ళీ ధ్వంసం కాలేదు, అట్లాగే ఉన్నాయి. కానీ పూజించేవాడు లేడు. ఇప్పుడు జోరాష్ట్రియన్లకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల దగ్గరికి పెద్ద ఎత్తున వెళ్తున్నారు, సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ఎందుకయ్యా అంటే ఇరాన్లో ఇంతకాలం బలవత్తపు మత మార్పిడుల కారణంగా ఇస్లాంలోకి తీసుకువెళ్ళి అక్కడ కూడా వాళ్ళని సరిగ్గా పాటించట్లేదంటూ, హిజాబ్ సరిగ్గా పాటించట్లేదంటూ చెర్నాకోళ్లతో కొట్టేటటువంటి కల్చర్ని అంగీకరించలేకపోతున్నటువంటి పరిస్థితి.